అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక మంది ఎక్స్పర్ట్స్తో చేసే వరుస మీటింగ్ల పరంపరలో మరొక అద్భుతమైన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈసారి మన గెస్ట్ డాక్టర్ సాయి రామకృష్ణ. వీరు ఐఐటి హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నారు. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మన రిక్వెస్ట్ మేరకు వీరు మనతోటి పేరెంట్స్ కోసం, స్టూడెంట్స్ కోసం మాట్లాడిన సంస్థ వ్యక్తం చేసినందుకు అందరికీ పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వారితోటి ఇంటర్వ్యూ కొనసాగుదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలా సంతోషంగా ఉంది. మీకు ఫస్ట్ టైం మనం మా ఛానల్లో మీ స్థాయి లాంటి వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది. సార్, యాక్చువల్లీ నేను విన్న దాని ప్రకారము మీరు ఎంజిఐటిలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళి పిహెచ్డి చేసి ఇక్కడికి ఐఐటి హైదరాబాద్లో పనిచేస్తున్నా విన్నాను. ఒక్కసారి మీ పర్సనల్ జర్నీ గురించి బ్రీఫ్ చెప్పగలుగుతారా? అవునండి, నమస్తే అండి. నేను ఎంజిఐటిలో 2003లో జాయిన్ అయ్యానండి. అప్పట్లో దాన్ని మెటలర్జీ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. ఐ థింక్ when I look back, 2003 అంటే 21 years తర్వాత that has been one of the most important life-changing decisions in my life. ఎందుకంటే నేను జేఈ రాద్దామని అనుకొని జేఈ ఎగ్జామ్ అప్పట్లో, యాజ్ ఎవ్రీ పేరెంట్స్ వాంట్ టు సీ దేర్ స్టూడెంట్స్, I was lucky that my parents, as every parents want to see their kids crack JEE. మన దగ్గర ఈ మధ్యకాలం ఎట్లా అంటే చేస్తే మెడిసిన్ చేయాలి లేదా ఐఐటిలో ఏదో ఒక డిగ్రీ తీసుకోవాలి, అది బీటెక్ చేయాలా ఏం చేయాలన్నది మనకి ఇంకా సరిగ్గా తెలియదు. కానీ అట్లాంటి ర్యాట్ రేస్లో మా పేరెంట్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. కానీ నేను నాకుగానే చేస్తానని ట్రై చేశాను. నాకు స్పెషల్ కోచింగ్ సెంటర్ అన్న దాంట్లో నేను కోచింగ్ తీసుకున్నాను. మాకు చాలా ఎక్సలెంట్ ఫిజిక్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. అండ్ ఫర్ సమ్ రీజన్ అప్పట్లో నాకు కెమిస్ట్రీ అర్థమయ్యేది కాదు. నేను జేఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్లో క్లియర్ చేయకుండా ఐ కుడ్ నాట్ సక్సీడ్ త్రూ జేఈ. దెన్ ఐ హ్యాడ్ అ కజిన్ హూ వాజ్ స్టడీయింగ్ మెటలర్జీ ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్లో చదువుతూ. అప్పట్లో ఆయన నాకు అడ్వైస్ చేశారు, ఇట్లా ఎంజిఐటిలో ఫ్యాకల్టీ చాలా బాగున్నారు, ప్రొఫెసర్ విప్లవ్ కుమార్ గారు అండ్ ఆల్ ద అదర్ టీమ్. He said, instead of joining metallurgy in JNTU, you opt for joining metallurgy in MGIT అన్నారు. So I thank my cousin or friend for suggesting that. Then I joined metallurgy in 2003 in MGIT with the view that I'll spend 1 year and then I'll repeat my JEE exam and then I'll probably try another attempt at JEE. So in this situation, I joined the department, and after joining, I was reluctant to go every day 35 kilometers up and down. Once we started learning more and more about the subject and interacting with the people there, then I realized something is possible in this. Because apatlo we saw that there were hardly 200-250 students in metallurgy graduating every year. Okay. హైదరాబాద్ మొత్తం దేశం మొత్తంలో అప్పట్లో సంవత్సరంలో వచ్చే ఇంజనీర్స్లో ఐ థింక్ 200 or 250, అండ్ ఎంజిఐటి వాజ్ ద ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఇన్ ద హోల్ కంట్రీ విచ్ ఆఫర్డ్ మెటలర్జీ. ఓకే. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ ఆ సిట్యుయేషన్లో ద నంబర్స్ వర్ అరౌండ్ 25,000 ఇంజనీర్స్ వర్ కమింగ్ అవుట్ అన్నప్పట్లో చెప్పారు. దీస్ వర్ ద నంబర్స్ బ్యాక్ ఇన్ 2003. 25,000 electrical engineer, 25,000 mechanical engineer, something in this range. We were hardly 250. So all I knew about metallurgy, or my feeling was, I like physics. I see there is some interface between physics and chemistry and engineering. This is my perception about metallurgy. So with that I continued, and absolutely no regrets. I am very happy the way it progressed later. I went on to IIT Hyderabad. IIT హైదరాబాద్లో ఇప్పుడు పనిచేస్తున్నాను. కానీ గేట్ ఎగ్జామ్ రాయడం అక్కడి నుంచి, ఆ తర్వాత ఐఐటి కాన్పూర్లో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ మెంటర్డ్ బై ప్రొఫెసర్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్
ఫర్ మీ ఇన్ మై వ్యూ టిల్ డేట్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. నా దృష్టిలో ఐఐటి కాన్పూర్ లాంటి ప్లేస్ ఇంకోటి లేదు. అండ్ ఐఐటి కాన్పూర్లో చాలామంది గొప్ప వాళ్ళని చూడడం. తమాషా ఏంటంటే ఐఐటి కాన్పూర్లో ఈ గొప్ప వ్యక్తులు ఉన్నారన్నది నాకు ఎంజీఐటీలో పరిచయం కావడం. నేను జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో ఒక టెక్నికల్ మీట్ ఆర్గనైజ్ చేశారు అప్పట్లో ఉన్న ఫ్యాకల్టీ అందరు కలిసి. దాంతో మాకు ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చిన ఎక్స్పోజర్ తోటి హూజ్ హూ ఇన్ మెటలర్జీ అన్నది తెలుసుకోవడంతో ఐ కైండ్ ఆఫ్ మేడప్ మై మైండ్. అప్పుడే ఏదైనా చేయాలి, రీసెర్చ్ డైరెక్షన్లో వెళ్ళాలని అనుకోవడం. ఆ తర్వాత రైట్ ప్లేస్ అట్ రైట్ టైం అంటారు కదండి, ఆ రకంగా ఆపర్చునిటీస్ కేమ్ బై అండ్ దెన్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్ టుడే. పిహెచ్డి నెదర్లాండ్స్లో చేశానండి. నెదర్లాండ్స్లో TU Delftలో చేశాను. అక్కడ కూడా అది ఇంకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. బట్ ఎవరికన్నా కూడాను మెటలర్జీ అంటే ఏంటి అంటే తమాషా. మా ఫ్రెండ్స్, నాకు అప్పట్లో ఒక వేరే కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అవకాశం దొరికింది, ఇంకో దగ్గర మెకానికల్ ఏదో. కౌన్సిలింగ్ ఇవి రకరకాలు జరుగుతాయి కదా. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ నిన్ను చేయకూడదు. స్టూడెంట్స్కి ఒక్కసారి ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక ఆప్షన్ తీసుకుంటే వాళ్ళని మళ్ళీ ఊరికే నువ్వు ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ కాకపోతే ఇక్కడికి వెళ్ళొచ్చు అని అంత ఆప్షన్స్ ఇస్తే మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. బట్ లక్కీలీ నాకు సెకండ్ కౌన్సిలింగ్లో ఎంజీఐటీ మెటలర్జీ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ కౌన్సిలింగ్, ఫోర్త్ కౌన్సిలింగ్ ఇంకేవో కాలేజ్లలో ఎలక్ట్రికల్ అన్నారు, సివిల్ అన్నారు, అన్నీ ఉన్నారు. కానీ అప్పటికి విప్లవ్ కుమార్ గారు మాకు కలవడం, అప్పటికే ఇందులో ఉంటే మనకి ఏంటి మంచిదన్నది తెలుసుకోవడం, ప్లస్ ద వే దే వర్ టీచింగ్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లోకి ఈ సబ్జెక్ట్ ఉంటుందని నాకు అనిపించడం, దాంతో నేను కంటిన్యూ చేశాను అనమాట. అయితే నాకు చెప్తున్నాను కదా, మరీ ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే కూడా ఏమవుతుందంటే బేసికలీ బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్, పిహెచ్డి అన్నీ చేసిన తర్వాత కూడా చూసుకుంటే మనం ఏ ఫీల్డ్లో అయినా ఒక బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నది ఎవ్రీడే యూజ్లో చాలా తక్కువ శాతం మనకు పనిచేస్తుంది. దెర్ ఆర్ మెనీ అదర్ స్కిల్స్ విచ్ వీ లెర్న్ విత్ ఎక్స్పీరియన్స్. బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ ఓన్లీ అన్ ఎనేబులర్ టు ఎంటర్ సమ్వేర్. సో ఇది చూసుకొని మనము ఒక ఫీల్డ్ గురించి తెలియకుండా ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి మనం డిస్టింక్షన్ చేయడం, ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూరోప్లో, యూఎస్లో ఎక్కడ చూసుకున్నా కూడా బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ అంటారు, అవును, బీఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇట్లా అంటారు. మన దగ్గరే బీటెక్ అంటారు, బీఈ అంటారు, మళ్ళీ బీఈ మేజరు, మైనరు, ఆనర్సు, అర్థం కాదు నాకు ఎన్నేంటో. మరి ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనం కన్ఫ్యూజ్ చేస్తాం. ఇవన్నీ కాకుండా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది, ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఈ కాలేజ్లో ఎంత ఉంది. సో ప్రస్తుతం పరిస్థితి అదనమాట. సార్ యాక్చువల్గా మేజర్ డౌట్ ఏంటంటే ఇవాళ రేపు సాఫ్ట్వేర్ యొక్క క్రేజ్ అంటామా మరి ఏదంటామా అదైతే ఉందే విషయం అందరికి తెలిసింది. అవునండి. నాకు యాజ్ ఏ పేరెంట్గా నాకు 2 డౌట్స్. ఒకటి, సాఫ్ట్వేర్ అనేది చాలామంది చేరినా, కంప్యూటర్ చేరినా లైఫ్ లాంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టమ్ మీద కూర్చొని చేసే స్వభావం కానీ, లక్షణం కానీ, ఆప్టిట్యూడ్ కానీ కొందరికే ఉంటుందని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మీరు కరెక్ట్ చేయండి తప్పైతే. ఒకటి. రెండోది, 2020 నుంచి ఆల్మోస్ట్ దేశం అంతా కంప్యూటర్ సైన్స్ సీట్లు ఒక 4 times పెరిగినాయి. ఈ 4.0 ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మన దగ్గర ఒకప్పుడు మీరు చదువుతున్న బహుశా కంప్యూటర్ సైన్స్ 100-200 సీట్లు ఉండేది వచ్చిన, కరెక్ట్ తెలియదు ఎంజీఐటీలో. ఇప్పుడు 1000 ఉంటే నాకు కరెక్ట్ తెలియదు. ఎంజీఐటీ అని కాదు, నార్మల్ సగటు కాలేజీలో ఒక 1000 కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. ఎంజీఐటీలో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ చాలా కాలేజెస్ నేను విన్నాను 1000-1200 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి. సో సీట్లు 2020లో 3 times 4 times సీట్లు పెరిగినాయి. కానీ కంపెనీస్ కూడా రిక్వైర్మెంట్స్ 3 times 4 times అయితే పెరిగి ఉండవు, నాకు తెలియదు. సో ఈ 2 సమస్యలు, ఒకటి వాడికి తత్వం ప్రకారం ఇష్టం లేకపోవచ్చు సాఫ్ట్వేర్, 2 సీట్ల చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు రిసెషన్ అంటున్నారు, జాబ్స్ లేవంటున్నారు, ఐఐటీ ప్లేస్మెంట్ లేవు, మేము పేపర్లు చదువుతున్నా, కరెక్ట్ తెలియదు. సో ఈ సందర్భంలో కంప్యూటర్ సైన్స్ బదులు మెటలర్జికల్ ఇంజనీరింగ్ లాంటివి కానీ, కోర్ కానీ తీసుకోవడం అనేది ఎంతవరకు సజెస్ట్. ఇప్పుడు ఎట్లా అంటే వేరే కోర్సెస్ ఉన్నాయి అనేటువంటి స్పృహ కూడా చాలామంది మర్చిపోయారు. కొంతమంది మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉన్న విషయం తెలియదు, కొంత పర్సన్ మెంబర్స్కి ఉన్నట్లు కూడా నాకు తెలియదు. సో మీరు యాజ్ ఎ ప్రొఫెసర్ హైదరాబాద్లో, ఐఐటీ హైదరాబాద్ పనిచేస్తున్న వారిగా ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేస్తారు? ఫస్ట్ నన్ను అడిగితే ఇది యాక్చువల్గా సమస్యనే కాదండి, ఇది మనం క్రియేట్ చేసిన సమస్య.
ఓకే, కంప్యూటర్ సైన్స్ అన్నది అది మనకి చాలా యూస్ఫుల్. నేను చదివిన మెటలర్జీ అయినా, ఇప్పుడు మేము చేస్తున్న ప్రోగ్రామింగ్ కానీ ఏదన్నా మేము వాడే అనాలిసిస్లో మేము చేస్తున్న ప్రాసెస్లు, మాకు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ల కంట్రోల్కైనా మనకి సాఫ్ట్వేర్ లేకుండా అసలు చేయలేం. ఈ రోజున కంప్యూటర్ సైన్స్ ఎలాంటిది అయిందంటే ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఫీల్డ్ కూడాను ఇట్ బికమ్స్ అ వెరీ కోర్ సపోర్టింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ అని అన్నట్టుగా, ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ ఇస్ మేబీ ప్రోగ్రామింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆటోమేషన్లు అన్నీ జరుగుతుంటాయి. ఇందులో చాలా విషయాలు మీరు చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఇవాళ రోజుల్లో ఒక బిల్డింగ్ ఉండి 4 బెంచ్లు వేసి 10 కంప్యూటర్లు పెడితే ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇస్తున్నారు. ఏ బ్రాంచ్లు ఇస్తున్నారు? కంప్యూటర్ సైన్స్, ఐటీ. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏఐ, ఎంఎల్ అంటున్నారు, డేటా అంటున్నారు. ఇవన్నీ కలిపి కూడాను సేమ్ది రకరకాల దీనిలో చెప్తున్నారు. దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎవ్రీ బ్రాంచ్ యూ టేక్ మనకి ఇది కావాలి. నాకు అదృష్టం ఏంటంటే కొంచెం సాఫ్ట్వేర్లో తెలిసిన వాడు ఉండడంతో వాళ్ళు గైడ్ చేసినప్పుడు, నేను బ్రేక్ ఉంటుంది కదా మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే గ్యాప్లో డేటా స్ట్రక్చర్స్ అందరితో పాటు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవాలని నేను ఆ లాంగ్వేజ్ల కోర్సులు వెళ్ళిన వాళ్ళు ఉన్నా. మాకు తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కాస్త సిస్టమ్ ఆర్కిటెక్ట్ లెవెల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇది ఎట్లాగో నేర్చుకోవచ్చు, నీ కోర్ ఫీల్డ్ ఇది కాకుండా నువ్వు సైడ్ బై సైడ్ ఇది నేర్చుకుంటూ ఒక కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి నువ్వు దీన్ని యాడ్ చేసుకుంటే యూ విల్ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ బెటర్ అని గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దాంతో ఐ వాజ్ నాట్ టూ బాదర్డ్ అబౌట్ కంప్యూటర్ సైన్స్లోనే చేయాలా అని. చేరొద్దని అనట్లేదు నేను, దీస్ ఆర్ నీడెడ్. బట్ లార్జ్లీ హౌ ఫార్ ఆర్ వీ డూయింగ్ degrees which lead to actual development of architecture or softwares or something అన్న చూసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ డన్. మనకు అది ఓవర్ టైం ఎంతో ఎక్స్పీరియన్స్ ఇందులో గెయిన్ చేస్తే తప్ప అది కాదనమాట. సో ఆ రకంగా నేను చూసుకుంటే ఇప్పుడు నేను చదివిన కాలేజ్లో ద నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ వీ హ్యాడ్, ది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ వీ గాట్. సో ఇంజనీరింగ్ నా లెక్కలో నేను ఐఐటి కాన్పూర్లో చదివాను, ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో చూస్తున్నాను. ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, కానీ మనం ఇండియాలో బ్యాచిలర్స్ లెవెల్లో నేర్చుకునే ఇంజనీరింగ్ యాక్చువల్గా అప్లైడ్ ఇంజనీరింగ్ ఎంత ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. వీ లెర్న్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ విచ్ హెల్ప్ యూ బికమ్ అన్ ఇంజనీర్. ఇప్పుడు మనం ఇంజనీర్ అవ్వాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మంచి కామన్ సెన్స్ ఉండాలి. ఎనీ వన్ విత్ వెరీ గుడ్ కామన్ సెన్స్ ఎండ్స్ అప్ బీయింగ్ అ గుడ్ ఇంజనీర్. ఇది ప్రోత్సహిస్తూ వీటికి కావాల్సిన ఫెసిలిటీస్ ఎక్కడిస్తారన్నది చూసుకోవాలి. డిగ్రీ వస్తుంది కదా అని ఇంజనీరింగ్ మనం డిగ్రీ మీద వచ్చేదని చూసుకొని జాయిన్ అయ్యామంటే మాత్రం తర్వాత బాధపడతాం. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఐఐటీల్లో బీటెక్లో జాయిన్ అయ్యి 3rd ఇయర్లో డ్రాప్అవుట్ అయ్యి సినిమాటోగ్రఫీ నాకు ఇంట్రెస్ట్ అని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అది ఏంటంటే మనకి ఈ ఎక్స్పోజర్ అన్నది ఎర్లీ స్టేజ్లో రావడం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అది సో ఇట్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ వాట్ డూ యూ వాంట్ టు డూ ఇన్ ది ఎండ్. మనకి ఇండియాలో ఎక్కడ చూసుకున్నా చాలా వరకు కొన్ని ఐఐటీస్లో, కొన్ని ప్రీమియం కాలేజెస్లో వేర్ దే హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ ఇన్ దోస్ ప్లేసెస్ యూ యాక్చువల్లీ కెన్ డూ ఇంజనీరింగ్. అంతేగాని ఇంజనీరింగ్లో నాకు థియరిటికల్ నాలెడ్జ్ కావాలని అనుకుంటే మాత్రం మీ ఇష్టం, ఎక్కడన్నా ఏ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, సో దీనికోసం చాలా రకాల అక్రెడిటేషన్లు చేస్తారు. ఇవి ఉన్నాయా, కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అన్న వెళ్ళి పేరెంట్స్ అది చూసుకొని, మా పిల్లలు నిజంగా 4 ఏళ్ళు కాలేజ్కి వెళ్ళి ఏదన్నా చేతులారా ఏదైనా పని చేస్తున్నారు లేదన్నా చూసుకుంటే వీ విల్ గెట్ బెటర్ ఇంజనీర్స్. యాక్చువల్ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ నచ్చని వారికి కోర్ ఫీల్డ్ తీసుకున్నా, లేదా కంప్యూటర్ సైన్స్లో కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి కోర్ ఫీల్డ్కి వెళ్తా అనే వాళ్ళకు మీరేం ఆన్సర్ చేయగలుగుతారు? మీ వైపు సలహా ఏం చేయగలుగుతారు? దీనికి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేనండి, ఎందుకంటే నా పర్స్పెక్టివే అసలు కంప్యూటర్ సైన్స్ అన్నది కోర్ ఫీల్డ్తో పాటు కంప్యూటర్ సైన్స్ చేస్తే బాగుంటుంది. అదే మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ కూడా అదే. అది కానీ నేను కంప్యూటర్ సైన్స్ నచ్చక నేను ఇది తీసుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకి
నాకు ఇది నచ్చక నేను ఇది చేస్తున్నాను, మనం ఏ పని చేసినా దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రాదు. సో నేను అట్లా ఆ మైండ్ సెట్ ఉంటే మీరు అసలు చేయొద్దు ప్లీజ్. మీ మైండ్ సెట్ కనుక నాకు ఇది రాలేదు కాబట్టి నేను చేస్తున్నా అంటే, ఇప్పుడు మీరు అడగచ్చు మెటలర్జీ చాలా మందికి తెలియదు కదా, చాలా మంది మెటలర్జీ చదివిన వాళ్ళు కూడా నాకు అది రాలే కాబట్టి ఇక్కడ వచ్చా అంటారని. అట్లా అయితే మీకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక మళ్ళీ రిపీట్ చేసి ఇంకేదో మీకు నచ్చిందో తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ట్రిపట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అసలు డిగ్రీ లేకుండానే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చేసుకుంటూ చాలామంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ఈ పర్సెప్షన్ మార్చుకోండి. నాకు ఇది రాలేదు కాబట్టి ఇది చేస్తున్నా అన్నది కాదు. నాకు ఇది వస్తుంది, నాకు దీనివల్ల నాకు లాభాలు ఏంటన్న తెలుసుకొని చేస్తే ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతారని నా అభిప్రాయం. మెటలర్జికల్ ఇంజనీరింగ్ అల్టిమేట్గా మరి ఎంత కాదనుకున్నా ప్లేస్మెంట్ కెరీర్ అనేది ఇవాళ రేపు పెద్ద సమస్య అయింది. కాబట్టి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఇటు ప్రైవేట్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్లేస్మెంట్స్ ఏమున్నాయి, అదేవిధంగా మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ షిఫ్ట్కి వచ్చి ఈ మూడ్ అనేది చాలా బర్నింగ్ క్వశ్చన్స్ పేరెంట్స్ మైండ్. అది నిజమేనండి. ఇప్పుడు మెటలర్జికల్ ఇంజనీరింగ్ లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, నాట్ ఎలక్ట్రానిక్స్, వీటిలాగా దీస్ ఆర్ కన్సిడర్డ్ కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. మీరు మెటలర్జీకి మీరు డిమాండ్ చూసుకొని ఉంటే 70s, 80sలో దేర్ వాజ్ ట్రెమెండస్ డిమాండ్. స్టీల్ ప్లాంట్లు అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మా అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఆ కెరియర్ ఎండ్ అవుతూ when they started becoming teachers, we became students. So we were motivated by such teachers which helped us continue in this area. ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా కోర్ జాబ్స్ అంటే there are any industry which needs infrastructure, you need materials or metallurgical engineers. ఇప్పుడు ఇందాక నేను చెప్తున్న ఎగ్జాంపుల్లో ఒక దాంట్లో నిన్నటి రోజున ఇండస్ట్రియల్ మెటలర్జీ ఎంటెక్ ప్రోగ్రామ్ అన్నది ఇంటర్వ్యూస్ మేము కండక్ట్ చేసాం మా డిపార్ట్మెంట్లో. 27 అప్లికేషన్స్ వస్తే 23 మందికి కోర్ డిగ్రీ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ అన్న వాళ్ళు వచ్చారు, హూ ఆర్ ఓవర్ సీయింగ్ మెటలర్జికల్ ప్రాసెసెస్. ఏమవుతుంది మనకి డిమాండ్ వర్సెస్ సప్లై. ద సప్లై ఆఫ్ ఎనీ ఇంజనీర్ టుడే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ is, if I'm not wrong, around 10 lakh students all across the country are writing engineering entrance exams. There may be slightly less or slightly more. Yes. Number of seats in premium colleges, where I'm talking about IIT, NIT per branch, are on an average around 10,000. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, స్టేట్ యూనివర్సిటీ, స్టేట్ కాలేజెస్, ప్రీమియం ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ నేషన్ బిల్డింగ్, ఇట్ ఈస్ లార్జ్లీ డన్ బై the other students who are not the top 10,000. Correct. ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు గారు ఒక లెక్చర్లో an ordinary Indian is the extraordinary Indian ఒకసారి ఆయన చెప్పారు. సో ఈవెన్ ఐ స్టడీడ్ an ordinary engineering degree in an ordinary college. We are only trying to do the best of our abilities. ఇది చూసుకునే దాంట్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏ కాలేజ్లో అయితే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ సపోర్ట్ బాగుందో అటు చూసుకొని వెళ్తే మంచిది. ఇప్పుడు డిమాండ్ వస్తే ఐ థింక్ ఇప్పుడు ఆర్జీయూకేటీలు ప్లస్ మిగతా ప్లేసెస్లో ఎక్కడైతే మెటలర్జీ స్టార్ట్ అయిందో మేబీ ఒక 2,000 మంది దాకా మెటలర్జీ బ్యాచిలర్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నట్టున్నారు త్రూఅవుట్ ఇండియా. ఓకే, మీరు మన దేశం మొత్తంలో 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు లేవు అంటే ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ వెరీ ట్రూ. రియల్ స్కిల్డ్ స్టూడెంట్స్ పర్ ఇయర్ 2,000 మందికి మనం అవకాశాలు లేవు అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడైతుందంటే, ఇప్పుడు ఐఐటీల్లో కూడా కోర్ కంపెనీస్ ప్లేస్మెంట్కి రారు అని అంటారు. ఎందుకు అంటే, ఒక కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ కోసం ఒక ఇన్స్టిట్యూట్కి వస్తే కనీసం వాళ్ళకు ఒక 5-10 ఓపెనింగ్లన్నా ఉండాలి, ఒక 5గురినన్నా తీసుకునేట్టుగా రావాలి. మనకి ఇయర్ బై ఇయర్ ఇట్లాంటివి ఎన్నో కంపెనీస్లో 1-2 వేకెన్సీస్ ఉంటాయి. సో అక్కడ మనం ఏం చేయాలంటే స్టూడెంట్సే ఇప్పుడు గేట్ రాసో, సో మెనీ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, కొన్ని కంపెనీ చెప్పగలుగుతారు సార్? ఎన్టీపీసీ, BARC, SAIL, ఇంకేమున్నాయి, దెర్ ఆర్ సెవరల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, మెనీ ప్లేసెస్. మోస్ట్ ఆఫ్ ద కోర్ ONGC, ISRO, BARC, ఇండియన్ ఆయిల్, ఆల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, మన సోకాల్డ్ నవరత్నాస్ ఎవ్రీవేర్, BHEL, chemical, metallurgical, mechanical, civil, you will always have an opportunity. One thing that you should see is ఈ పే ప్యాకేజెస్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టర్స్లో అన్నిట్లో
మీకు బేసిక్ పే ప్యాకేజ్ అంటారు, దానిపైన రకరకాలు ఉంటాయి, డిఏ, టీఏ అండ్ డిఏ, రకరకాల ఇన్సెంటివ్స్ చాలా ఉంటాయి. మీరు ఇన్ని చూసుకున్నా మనకి విత్ ద న్యూ పే కమిషన్స్ అండ్ ఆల్, యూ హ్యావ్ అ సెక్యూర్ పర్మనెంట్ జాబ్ విత్ టౌన్షిప్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ బెస్ట్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇవన్నీ మనకి వీటి అవేర్నెస్ ఎట్లా వస్తుందంటే మీరు జాయిన్ అయ్యి ఈ ఇంటర్న్షిప్లు చేయడము, ఎక్కడెక్కడికో వెళ్ళి తెలుసుకొని మాట్లాడి, ఇట్లా నేను ఉన్నాను, నాకు ఈ మెటలర్జీలో డిగ్రీ ఉంది, మీ దగ్గర మీ సంస్థలో ఏం వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే ఉంటాయి. ఇంత పెద్ద కంపెనీ ఇప్పుడు ఒక కాలేజ్కి రమ్మంటే క్యాంపస్ ప్లేస్మెంట్కి వాళ్ళకి వచ్చే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ మే నాట్ బి వర్త్ ది ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్. సో దే కండక్ట్ వాట్ ఎవర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు అయిన దాంతో గేట్ స్కోర్తో అప్లై చేసి ఇట్లా ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను చదివిన కాలేజ్లో చూసుకుంటే అది దాని గురించి అడగాం అనుకుంటాను. పిఎం ఓవర్ ద లాస్ట్ 20 years ఎంజీఐటీ గురించి చెప్పండి. ఎంజీఐటీ గురించి చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో is a senior of mine from MJIT. There is another senior of mine who works for a private aerospace company. There are my batchmates and juniors who are in ISRO, who are in BARC, who are in very successful positions, who are in DMRL, DRDO, రకరకాల ప్లేసుల్లో ఉన్నారు. ఓకే. సో మనకి ఇవేంటంటే దీస్ కోర్ ఫీల్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ యూ షుడ్ బీ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ద ఏరియా. ఓకే. There is one big difference. One question I want to ask all parents is, do you want to see your son or daughter go join a company somewhere where they may get 1 lakh per month salary initially? నెలకి 1,00,000 జీతం ఇస్తామంటారు. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న ఏజ్తో, మనకున్న అబిలిటీస్తో దెర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. నేను 1,00,000 శాలరీతో జాయిన్ అయ్యి 5 ఏళ్ళు 10 ఏళ్ళకి యూ గో అండ్ ఆస్క్ ఎనీ ఫిజియోథెరపిస్ట్, ఎనీ ఆర్థోపెడిక్, number of cases of cervical spondylitis, neck pain, lower back pain ఏ ఇండస్ట్రీ వాళ్ళకి వస్తున్నాయి ప్రాబ్లంలో చూడండి. మీరు కనుక్కున్న తర్వాత మీ పిల్లలు ఆరోగ్యంగా రిటైర్ అవుతుంటే చాలామంది, ఐ డోంట్ నో, మా జూనియర్స్ మా సీనియర్స్ కూడా జాయింట్ డైరెక్టర్ రోల్స్లో రిటైర్ అవుతారేమో రేపు. ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ యూ సీ దట్. సో యూ వాంట్ దెమ్ టు సీ ఇన్ వన్ ఆఫ్ దీస్ బిగ్ కంపెనీస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ with a career which lasts over 35-40 years, or you want to join some field which I'm not saying is wrong. మీరు జాయిన్ అవ్వచ్చు, if that is your interest, you go ahead. ఒక 10-15 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఇంక ఈ ప్రాజెక్ట్ కాదు, ఇంకా ఆ ప్రాజెక్ట్ కాదు, నాతో అవ్వట్లేదు, నేను బ్రేక్ తీసుకుంటా అని చెప్పి చేస్తారు. ఇది మనం చూస్తున్నాం కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ సైడ్ చేస్తున్నాను. ఇది 15-20 ఏళ్ళ ముందు నాకు ఇట్లా జరుగుతుందని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, చాలా అదృష్టవంతుడిని. ఒక మంచి ప్లేస్లో, ఒక మంచి బ్రాంచ్లో చదివా. ఆ తర్వాత ఐ హ్యాడ్ ది అబిలిటీ టు కంటిన్యూ వాట్ ఐ లర్న్ట్. ఇప్పుడు మా క్లాస్లో 59 మంది ఉన్నారు మా బ్యాచ్లో, ఎంజీఐటీలో 2003 to 2007 పాస్అవుట్ అయిన వాళ్ళు. ఎవ్రీబడి గాట్ ప్లేస్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా బ్యాచ్మేట్ మొన్న నాకు ఒక ఈమెయిల్ రాశాడు, హీఈస్ అ జాయింట్ డైరెక్టర్ ఫర్ NABL. NABL అన్ని ల్యాబ్స్కి అక్రెడిటేషన్ ఇచ్చేది. దట్ గైస్ అ జాయింట్ డైరెక్టర్ ఇన్ less than 20 years. So you see the growth. Respect, privilege. That is true. Respect, privilege, and these are things from society which parents care about. But what does the real student care about? Are we looking into that? I don't know. So ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సార్, కమింగ్ టు ఐఐటి హైదరాబాద్లో మెటలర్జీ సంబంధించినటువంటి నార్మల్గా స్టూడెంట్స్ ఎంతమంది కోర్లో ప్లేస్ అవుతున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు, ఎంతమంది రఫ్ స్టాటిస్టిక్స్? రఫ్ అంటే మా దగ్గర మాస్టర్స్ PhD చేస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ కోర్లోనే ప్లేస్ అయిపోయారు. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్ రికార్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాచిలర్స్ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ 50-50 ఉన్నాయండి. అంటే కోర్ కంపెనీస్ కూడా వస్తున్నారు. బట్ జనరల్గా కోర్ కంపెనీస్ వాళ్ళు IITలు NITలకు వచ్చినప్పుడు ఏం చూస్తారంటే, వీళ్ళని మేము ఇన్వెస్ట్ చేసి మేము తీసుకుంటే వీళ్ళు మా దగ్గర ఉంటారా వెళ్ళిపోతారా అన్నది. సో ఇది పెద్ద ప్రాబ్లం. దీన్ని మేము ఎట్లా ఆన్సర్ చేయాలో మాకు కూడా తెలియదు. అవకాశాలు అయితే ఉన్నాయి, వర్తి, కానీ వాళ్ళు షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతాలో మా అలుమ్నై ఉన్నారు, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా వాళ్ళు IASలు IPSలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇప్పుడు ఈ మధ్య ఎట్లుందంటే, అందులో ఈ కోవిడ్ రావడంతో ప్లస్ మేక్ ఇన్ ఇండియా ఇలాంటి స్టార్టప్లు ఇవన్నీ రావడంతో చాలామంది రకరకాల స్టార్టప్లలో చేసుకుంటూ దే వాంట్ టు బికమ్ దేర్ ఓన్ బాసెస్. అలాంటివి కూడా చేస్తున్నారు. సో మీరు నన్ను ఈ స్టాటిస్టిక్స్ ఎంతమంది ఎట్టున్నారంటే కరెక్ట్ నెంబర్ చెప్పడం చాలా కష్టం, బట్ కనుక్కొని చెప్తాను నేను మీకు కావాలంటే. అది
సార్ ఓవరాల్గా సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమస్య పరిస్థితుల్లో ఈ మెటలర్జికల్ లాంటి ఇంజనీరు తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకు ఫైనల్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు పేరెంట్స్ స్టూడెంట్స్కి అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే చాలా మంచి బ్రాంచ్. మీరు జాయిన్ అయితే మీకు ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అప్పట్లో ఐ థింక్ 220 క్రెడిట్స్ ఎంతో ఉండేవి టోటల్ బీటెక్ ప్రోగ్రాంలో. నేను ఉన్న దానిలో 220 క్రెడిట్స్ చదివిన దాంట్లో నేను చేస్తున్న ఏరియా 3 క్రెడిట్స్లోనే ఉంది. సో మీరు మొత్తం బ్రాంచ్ తోటి చూడకుండా మీరు జాయిన్ అయిన దాంట్లో మీకు ఎన్నో ఏరియాస్ ఉంటాయి. మీకు నచ్చిన ఏరియా ఏంటి, మీ కోర్ స్ట్రెంగ్త్, మీకు ఎందులో నేను సక్సెస్ అవ్వగలను అన్న దాన్ని పట్టుకొని మీరు చూసుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. పేరెంట్స్కి అంటారా, మై సజెషన్ ఇస్ ప్లీజ్ go with what your son or daughter wants to do and support them as much as you can. Then they'll come out successful. If you want to decide their success with what society demands, you will be putting pressure on the students. If you look at it, I've seen students who register for master's degree at the age of 25-26 and bachelor's after 20 join అయిన వాళ్ళని చూసాను నేను బయట దేశాల్లో. మన దగ్గర 16-17 is too young age and too much of pressure and too much of expectations. So let them figure out what they want. Let the students explore. ఇప్పుడు మీరు చేస్తున్నది మంచి సర్వీస్, ఇది మెటలర్జీ అన్నది ఉంది అని చాలా మందికి తెలియదు. మీ ద్వారా ఇప్పుడు కొంతమందికి తెలిసి ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యి తర్వాత నేను మంచి ఫీల్డ్లో జాయిన్ అయ్యాను అనుకున్నా ఇట్ విల్ బీ గుడ్ సక్సెస్. ఫైనల్ వర్డ్ ఫ్రమ్ మీ సార్. యాక్చువల్గా నా పర్సనల్ ఇప్పుడు మీరు కరెక్ట్ చేయండి తప్పైతే, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ సామర్థ్యాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ బిలాంగింగ్నెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు సీట్లు పెంచుకొని మార్కెట్ డిమాండ్ తోటి 10 రెట్లు కంపిటీషన్ పెంచినంత మాత్రం వాడు బిలాంగింగ్ అయి ఉండకపోవచ్చు అక్కడ. సో కాబట్టి రకరకాల డైవర్సిటీ ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి అట్లా డైవర్సిటీ ఉన్నప్పుడు కోర్సులో డైవర్సిటీ ఉండాలి. అన్ని రకాల కోర్సెస్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు నిజంగా చదివితే వాళ్ళకు కూడా బెటర్ ఆపర్చునిటీ నా పర్సనల్ అభిప్రాయం అండి. మీరు మీరు ఖచ్చితంగా 100% కరెక్ట్గా చెప్పారు. మీరు ఉండాలి. అండ్ ఇందులో ఇంకొక చిన్న ఇదేంటంటే మన దగ్గర పాతకాలంలో పాలిటెక్నిక్ కాలేజెస్లో చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఇవాళ రోజున టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ పొజిషన్స్లో చాలా కంపెనీస్లో చూస్తే కోర్ ఇండస్ట్రీస్లో చాలామంది డిప్లొమా హోల్డర్స్ చేసి ఏఎంఐఐఎం చేసిన వాళ్ళు, ఏఎంఐఈ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు బీటెక్ డిగ్రీ కూడా చేయని వాళ్ళు. ఈ బీటెక్ ఈ కోర్సులు డిమాండ్లు జరిగింది గత 25 ఏళ్ళగా జరిగిన సిట్యుయేషన్ ఇది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో వన్ అడిషన్ ఏంటంటే సార్, మీరు పాలిటెక్నిక్ కాబట్టి పాలిటెక్నిక్లో మెటలర్జీ చదువుకున్న వ్యక్తి దేశంలో అతి గొప్ప ఐఐటీలో ఒకటి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్గా మూర్తి గారు ఉన్నారనే దాన్ని కూడా మధ్య మనం గుర్తు చేసుకోవాలండి. ఉన్నారండి ఖచ్చితంగా. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. చాలా మీకు ఇంత వాల్యుబుల్ టైము మాలాంటి సామాన్యులకు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషము. ధన్యవాదాలు అందరికీ. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అండి.